అర కేజీ బెల్లాన్ని ఈ స్టవ్ మీద పెట్టుకుని పాకం మనకి ఆ విధంగా రావాలన్నమాట. యాలక పొడి, మిరియాల పొడి ఈ పాకంలో పోసిన తర్వాత హైలో పెట్టుకోండి. బెల్లం పాకం రెడీ అయిపోయినట్లే. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మీ కబుర్లు విత్ మీ బ్రహ్మానందం. అట్లతద్ది సందర్భంగా బెల్లం పాకం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఒక అర కేజీ బెల్లం తీసుకోవడం జరిగింది. అర కేజీ బెల్లాన్ని ఈ స్టవ్ మీద పెట్టుకుని కరిగించుకోవాలన్నమాట. కరిగించుకున్న తర్వాత వడపోయాలి. తర్వాత మనకి పాకం తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం వడకట్టుకున్నాం అన్నమాట. వడకట్టుకున్న తర్వాత ఇంకా మరిగించాలి పాకాన్ని. ఇది కట్ట పాకం వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, పాకం మనకి ఆ విధంగా రావాలన్నమాట. గులాబ్ జామ్ పాకం తెలుసు కదా మీకు, దాని మీద కొంచెం జిగురు రావాలి లైట్గా. ఇప్పుడు యాలక పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి ఒక స్పూన్ వేయాలి. వరిపిండిని 2 స్పూన్లు వాటర్లో కలుపుకొని ఆ విధంగా పోసుకోవాలన్నమాట. ఈ పాకంలో పోసిన తర్వాత ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా పొంగులు రావాలన్నమాట. పాకం మనకి 5 నిమిషాలే పట్టింది. మనం పిండి వేసిన తర్వాత హైలో పెట్టుకోండి, తెలిసిపోతుంది మీకు. ఈ విధంగా పొంగు వస్తే మనకి ఇంకా పాకం రెడీ అయిపోయినట్లే, బెల్లం పాకం రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు మనం స్టవ్ నుంచి దీన్ని కిందకి దింపేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి పాకం చల్లార్చుకోవాలన్నమాట గిన్నెలో. ఇది చల్లారే కొద్దీ మనకి తేనె పాకం వస్తుంది. అంతే, ఇంతే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరీ ఎక్కువ బిగిసినట్లయితే బాగోదన్నమాట, పాకంగా ఉండదు. ఇదే అట్లతద్ది స్పెషల్ బెల్లం పాకం. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.